పరోపకారి పాపన్న కథలు. దారిలోని చిత్రం. ఒకనాడు పాపన్న పనిమీద బస్తీ వెళుతుండగా ఒక పల్లె సమీపంలో దారి పక్కన అతనికొక బొమ్మ పటం కనిపించింది. ఎవరో కుర్రాడు అట్టమీద లక్ష్మీదేవి బొమ్మ వేశాడు. పాపన్న దాన్ని తీసి దుమ్ము దులిపి చూశాడు. అది పూజ కోసం వేసినట్టుగా ఉన్నది. ఆ బొమ్మ వేసిన కుర్రాడు పసుపు రంగు కింద పసుపు, ఎరుపు రంగు కింద కుంకుమ, నీలం నలుపు రంగుల కింద ఆయా రంగుల సిరాలు వాడాడు. అది సిద్ధహస్తుడు వేసిన బొమ్మ కాకపోయినా చూడటానికి బాగానే ఉన్నది. అంత శ్రద్ధగా తయారు చేసిన బొమ్మను ఎవరు పారేశారో, ఎంతమంది తొక్కారో అని పాపన్న చాలా నొచ్చుకొని దాన్ని బస్తీకి తీసుకుపోయి తన సొంత డబ్బుతో చట్రం వేయించాడు. బస్తీలో పని పూర్తి అయ్యాక పాపన్న ఇంటి దారి పట్టి వస్తుండగా దారిలో ఒక చెట్టు కింద ఒక ముసలి అంధుడు, వాడి ముసలి భార్య కూర్చుని కనిపించారు. వాళ్ళక్కడ కూర్చుని దారిపోయే వాళ్ళని యాచిస్తున్నారు. పాపన్నను చూసి ముసలిది, ముసలాడు పడి లేచాడు బాబూ, ఇంత గంజి తాగిస్తాను, ఏమైనా ధర్మం చెయ్యండి అని అడిగింది. జేబు తడివి చూసుకుంటే పాపన్నకు దమ్మిడి కూడా దొరకలేదు. ఉన్న డబ్బులో కొంత పెట్టి చట్రం కట్టించాడు. మిగతాది బీదకు బిక్కికి దానం చేశాడు. నా దగ్గర ఏమీ లేదే, నా చేతి ఉంగరం ఇస్తే మీకేమైనా ఉపయోగపడుతుందా అన్నాడు పాపన్న. ముసలిది వెంటనే అతన్ని గుర్తించి, నువ్వు పాపన్నవు కాదు నాయనా, బంగారపు ఉంగరం మాలాంటి వాళ్లకు దక్కుతుందా? ఏదైనా తేలిక వస్తువుగా చూసి ఇయ్యి, నీ చేత్తో ఏమిచ్చినా మాకు సుభిక్షమే అన్నది. ఈ లక్ష్మీదేవి బొమ్మ తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అన్నాడు పాపన్న. అదే ఇవ్వు బాబు, ఆ దేవికి పూజ చేసుకుంటూ బిచ్చమెత్తుకుంటాం అన్నది ముసలిది. ముసలాడు కూడా ఆ మాటే అన్నాడు. పాపన్న వాళ్ళకా పటం ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాడు. అదృష్టవశాన ఆ ముసలి దంపతులకు ఆనాడు బాగా డబ్బులు ధాన్యము దొరికాయి. వాళ్ళ గుడిసె ఆ దగ్గరలోనే ఉన్నది. రోజు ముసలిది తన మొగుణ్ణి లక్ష్మీ పటాన్ని ఆ చెట్టు కిందే కూర్చోబెట్టి పోతూ వచ్చింది. లక్ష్మీదేవి వాళ్లకు అనుగ్రహించినట్టు కనపడింది. అంతకు పూర్వం వాళ్లకు ఒక పూట కడుపు సగం నిండేది, మరో పూట అది ఉండేది కాదు. కానీ ఇప్పుడు దారైపోయే వాళ్లంతా లక్ష్మీపటానికి దండం పెట్టుకొని గుడ్డివాడి ముందు తృణమో పణమో వేసి మరీ వెళ్తున్నారు. 2-3 రోజులు ఇలా గడిచాక ఒక 15 ఏళ్ల కుర్రాడు అటుగా వచ్చి ఆ పటాన్ని చూసి, ఈ బొమ్మ నీకెలా దొరికింది అని గుడ్డివాడిని అడిగాడు. గుడ్డివాడు భయపడుతూ, ఎవరు నాయనా నువ్వు? ఎవరో ధర్మాత్ముడు పెట్టిన భిక్షే ఇది కూడా. ఇదే మమ్మల్ని కాపాడుతున్నది. నువ్వు కూడా ఇంత ధర్మం చేసిపో బాబూ, నీకు మంచి లాభం కలుగుతుంది అన్నాడు. ఇది నా బొమ్మే, అనుమానం లేదు, చక్కగా పటం కట్టించారెవరో అని ఆ కుర్రాడు పైకే అనుకోవడం విని గుడ్డివాడికి మరింత భయం వేసింది. వాడు భార్యను పిలుస్తూ, ఒకసారి ఇటు రావే, ఎవరో అల్లరి పిల్లాడల్లే ఉంది, పటం కాస్త ఎత్తుకుపోతాడేమో చూడు అని పెద్ద కేక పెట్టాడు. ముసలాడు ఇంకా మాట పూర్తి చెయ్యకముందే ఆ కుర్రాడు పటం తీసుకుని పరుగులంకించుకున్నాడు. ముసలిది వచ్చి పటం పోయిన సంగతి తెలుసుకున్నది. భార్యాభర్తలిద్దరూ లబోదిబోమన్నారు. కానీ ఎవరు వింటారు? నిజానికి ఆ లక్ష్మీ బొమ్మ వేసినది ఆ కుర్రాడే. వాడి పేరు రాములు. బొమ్మ మీద వాడు ఒక మూలగా తన పేరు కూడా రాసుకున్నాడు. వాడికి బొమ్మలు వేయటం ఒక పిచ్చి. చదువు చట్టబండలు లేకుండా వాడు అస్తమానము బొమ్మలు వేసేవాడు. తండ్రికి వ్యాపారం ఉన్నది. రాములు బుద్ధి కనీసం వ్యాపారంలోనన్నా ప్రవేశించలేదు. తన కొడుకు నిజమైన చిత్రకారుడు కావాలంటే కష్టపడి చిత్రకళ అభ్యసించాలి. ఆ పైన ఏ రాజుగారి ప్రాపకమో దొరకాలి. అంతేకాని ఇలా పిచ్చి బొమ్మలు గీస్తే రాములు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుచేత రాములు తండ్రి తన కొడుకు వేసిన లక్ష్మీ బొమ్మను, వాటి పరికరాలను చూసి మండిపడి వాటిని దూరంగా పారేశాడు. రాములు తండ్రి పారేసిన లక్ష్మీ బొమ్మే పాపన్నకు దారి పక్కన దొరికింది. చట్రం వేసిన తన బొమ్మను రాములు ఇంటికి తీసుకుపోయి తన తండ్రి కంటపడకుండా దాచుదామనుకున్నాడు. కానీ తండ్రి దాన్ని చూడనే చూశాడు. ఆయన కోపంగా, ఒరే వెధవా, నేను అవతల పారేసిన దిక్కుమాలిన బొమ్మకి చట్రం కూడా కట్టించుకొచ్చావా? నీకంత డబ్బెక్కడిది? నా జేబులో డబ్బులు తగ్గినట్టుంటే ఏమోననుకున్నాను, జేబులు కొట్టడం కూడా నేర్చావా అంటూ రాములు చెవి పట్టుకున్నాడు. లేదు నాన్న, డబ్బులు దొంగలించలేదు అని రాములు నాలుక కరుచుకున్నాడు. దాన్ని ఒక గుడ్డి బిచ్చగాడి దగ్గర నుంచి దొంగిలించి తెచ్చినట్టు వాడు తండ్రికి ఎలా చెబుతాడు? ఆ మాట వింటే తండ్రి మరింత మండిపడతాడు. అందుకని రాములు, దీన్ని ఎవరో తీసుకుపోయి చట్రం వేయించుకొని పూజకు పెట్టుకున్నారు. ఈ పటాన్ని పూజిస్తే చాలా లాభం కలుగుతుందట. ఇది నేను రాసిన బొమ్మేనని చెప్పేసరికి నాకు ఇచ్చేశారు. మనం ఇంట్లో ఉంచుకొని పూజ చేస్తే మనకే లాభం వస్తుంది నాన్న అన్నాడు. అయితే దీనితో ఎంత లాభం చేస్తావో చేసి పట్టుకురా. వట్టి చేతులతో ఇంటికొచ్చావో నీకు అన్నం పుట్టదు
అంటూ తండ్రి రాముల్ని బయటికి గెంటాడు. రాములు ఆ పటాన్ని తీసుకొని కాస్త డబ్బున్న వాళ్ళ ఇళ్లకు పోయి బొమ్మ కొంటారా అని అడగసాగాడు. ఎవరూ కొనలేదు. కొందరు ఆ బొమ్మను చూస్తూనే పో అవతలికి అని వాణ్ణి కసిరారు. కొందరు వాణ్ణి చూసి నవ్వారు. మరికొందరు ఊరికే ఇచ్చినా ఆ బొమ్మ తమకు అక్కర్లేదని చెప్పారు. రాములు ఆ పటాన్ని అమ్మటానికి ప్రయత్నిస్తూ చివరికి పాపన్న ఇంటికి కూడా వచ్చాడు. పాపన్న ఆ పటాన్ని చూసి ఆశ్చర్యపోయి నీకిది ఎలా దొరికింది అని రాముల్ని అడిగాడు. ఈ బొమ్మ నేనే గీశాను. మా నాన్న దాన్ని అవతల పారేశాడు. ఇది ఎలాగో ఒక ముసలి గుడ్డివాడి దగ్గరకు చేరింది. నాది నాకిమ్మంటే వాడివ్వలేదు. అందుకని దీన్ని ఎత్తుకొచ్చాను. తన జేబులో డబ్బు దొంగిలించిపోయి నేను ఈ బొమ్మకు చట్రం వేయించాననుకుని మా నాన్న నన్ను ఇంటి నుండి తరిమేశాడు. డబ్బు లేకుండా ఇంటికి రావద్దన్నాడు అని రాములు పాపన్నకు సంగతంతా చెప్పాడు. బొమ్మ మీద రాములు అని రాసి ఉన్నది నీ పేరేనా అని పాపన్న అడిగాడు. అవునండి, నాకు బొమ్మలు గీసే పిచ్చి ఉన్నది. అది మా నాన్నకు చాలా కోపం అన్నాడు రాములు. నీ బొమ్మకు చట్రం వేయించింది నేనే. దీన్ని 5 రూపాయలకు నేనే కొంటాను. ఆ డబ్బు తీసుకుపోయి మీ నాన్నకి ఇయ్యి అంటూ పాపన్న బొమ్మ తీసుకొని రాములు చేతిలో 5 రూపాయలు పెట్టాడు. తర్వాత పాపన్న ఆ పటం తీసుకుపోయి ఆ ముసలి దంపతులకిచ్చి ఇక దాన్ని ఎవరూ ఎత్తుకుపోరని ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత అతను రాములింటికి వెళ్ళి రాముడు తండ్రితో మీ వాడికి చిత్రకళలో మంచి అభిరుచి ఉన్నది. వాణ్ణి నా వెంట పంపండి. రాజుగారి చిత్రకళాశాలలో చేర్పించి చిత్రకళ నేర్పిస్తాను. మంచి చిత్రకారుడవుతాడు అని చెప్పి ఆయనను ఒప్పించాడు.